Everybody listen, this is the Ramba Tumba Amatumba. Everybody move it, move it, move it, move it. Monday, 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 Peke, Peke, Monday, Monday, Peke, Peke, Monday, Monday. Peke, Peke. Oh, baby. Baby, baby. భక్తులు వస్తున్నారు, పంపించమంటారా స్వామి? అందరెందుకు నాయన, ఆ ఇద్దరినే పంపించు. ఆ ఇద్దరినేగా స్వామి. దాచే 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 బేబే ఆనంద నిత్యానంద పరమానంద గోవింద దొదొదొదొం తో బేబే బెబె బెబె దొదొదొదొం తో బేబే బెబె బెబె దోచే 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 ఆనంద నిత్యానంద పరమానంద గోవింద దొదొదొదొం తో బేబే బెబె బెబె దొదొదొదొం తో బేబే బెబె బెబె ఓ సామే ఓ సామే దోచే 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 బేబే బెబె బెబె చిన్న చిన్న తో బేబే చిన్న చిన్న ఓం తుసే 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 స్వామి, భక్తులు వచ్చినారు, ప్రవేశపెట్టమంటారా స్వామి? ప్రవేశపెట్టు నాయన. భక్తులారా, నాయనలారా, మీకు 4 ప్రవచనాలు చెప్తాను, చక్కగా ఆలకించండి నాయన. ఆశ, దోశ, అప్పడం, వడ. చెప్పండి ఆశ దోష అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ ఆశ దోష అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ ఆశ దోష అప్పడం వడ దోశ అప్పడం వడ ఆశ దోష జ్యోతిష్యము, పంచాంగము, గణితము, శాస్త్రము, ధర్మము, మీ జాతకాల్ని బట్టే రంగురాళ్ళు ఉంటాయి నాయన. మణిమాణిక్యములు, వజ్ర వైఢూర్యములు, రంగురాళ్ళు, మట్టి, మశాలు. ఇక ఈ ఎర్ర రంగురాయి ఉంగరం ధరించినట్లయితే నాయన, మీ ఒంట్లో సకల జబ్బులు నయమైపోతాయి నాయన. ఈ నీలం రంగు రాయి ఉంగరం ధరించినట్లయితే నాయన, సంతాన ప్రాప్తి కలుగుతుంది నాయన. ఇక ఈ పచ్చ రంగు రాయి ఉంగరం ధరించినట్లయితే నాయన, సిరి సంపదలతో వర్ధిల్లుతాడు నాయన. ఎంత మహత్యమో. నాయనలారా, ఇది లక్ష్మీ కటాక్ష యంత్రం నాయన. ఇప్పటికే టీవీలల్లో చాలాసార్లు మీరు వినే ఉంటారు నాయన. ఈ లక్ష్మీ కటాక్ష యంత్రం మీరు వాడినట్లయితే నాయన, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారు నాయన. దీని ధర కేవలం 2999. ఇక ఇది కుబేర యంత్రం నాయన.
దీని వాడిన వెంటనే తక్షణం కుబేరులైపోతారు నాయన. దీని ధర కేవలం 3999. స్వామి స్వామి దండాలు స్వామి, దండాలు స్వామి. స్వామి, మీరిచ్చిన కుబేర యంత్రం దయ వల్ల నాకు ఎన్నో ఉపయోగాలు కలిగాయి స్వామి. ఆ మాట నాకు చెప్తే ఏం లాభం నాయన వారికి? అలాగే స్వామి. అయ్యా, అందరికీ నమస్కారం. నేను చాలా బాధల్లో ఉండేవాడిని. పిల్లకు పెళ్లి చేసి అప్పుల పాలయ్యాను. అనారోగ్యంతో బాధపడుతుండేవాడిని. అప్పుడు నన్ను ఆదుకోవడానికి ఎవ్వరూ రాలేదు. ఆ సమయంలో ఈ స్వాములు వారు వచ్చి నా చేతిలో కుబేర యంత్రాన్ని పెట్టారు. దాన్ని అలా ఇంటికి తీసుకెళ్ళి ఇలా పూజ గదిలో పెట్టి అలా పూజించానో లేదో నా బాధలన్నీ తీరిపోయాయి, నా అప్పులన్నీ తీరిపోయాయి. నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఎప్పటికీ నేను ఒక 10 లక్షల వరకు సంపాదించుకున్నాను. లక్ష్మీ కటాక్షేత్రం అమ్మా, పంపిస్తామమ్మా. హైదరాబాద్ కర్మమ్మా, అమెరికా అయినా పంపిస్తాం. 2999 రూపాయలు మాత్రం మీరు పంపించదమ్మా. ఉంది, హోమ్ డెలివరీ కూడా ఉంది. సరే స్వామి, మరి శిష్య, చాలా చక్కగా చెప్పావు నాయన. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలరా. అంతా మీ దయ స్వామి. ఏమైందమ్మా? ఏంటల్లుడు గారు, అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు? నేను అడుగుతున్నాను కదమ్మా. క్లారిటీ ఇవ్వటానికే కదే ఇంటికాడ నుంచి ఇక్కడ దాకా కొట్టుకొచ్చింది. మీ నాన్న నీ చెల్లెల పెళ్లి కోసం నా దగ్గర 2 లక్షలు అప్పు చేశాడు. అవును, 2 లక్షలు అప్పు చేసి మరి ఆయన వారికి 10 లక్షలు వచ్చినా కూడా నా అప్పు నాకు ఇవ్వకుండా ఏంటి? ఇప్పుడు ఆ 10 లక్షలు నేననేది ఆ 10 లక్షల గురించేనండి. మీకు 10 లక్షలు వచ్చినా కూడా నా 2 లక్షలు నాకు ఇవ్వకుండా ఈ కాపురం గేమ్ ఏంటని. అబ్బే, మీకు అస్సలు విషయం అర్థం కావడం లేదు అల్లుడు గారు. ఏంటది? ఇప్పుడు నాకు ఆ 10 లక్షలు నేననేది ఆ 10 లక్షల గురించేనండి. మీకు 10 లక్షలు వచ్చినా కూడా నా 2 లక్షలు నాకు ఇవ్వకుండా ఎగ్గొట్టి దాని కాపురాన్ని నాకు దిగ్గొడితే వైపు ఉదరపుచ్చేంట్రా తొండమొహోడ. అసలు ఈడి క్యారెక్టర్ ఏంటి? మీరు ఇటండి. అబ్బే, నా 2 లక్షలు నాకు ఇస్తే మ్యాటర్ చెప్పు. వద్దు, ఉదరపూచు నాయన, ఉదరపూచు. ఉదరపుచ్చేంటరే నువ్వు ఇట్రా. అల్లుడు గారు డబ్బులు ఇస్తావా దాని మక్కిలు ఎరగదీయమంటా. నేను ఎదురపూచు. అల్లుడు గారు, ఆగండి అల్లుడు గారు, అమ్మాయిని ఏం చేయకండి అల్లుడు గారు. అల్లుడు గారు, అసలు విషయం చెప్తాను. అల్లుడు గారు చెప్పండి. నాకు ఏ 10 లక్షలు రాలేదండి. రాలేదా? మరేంట్రా షోలో ఉపన్యాసాలు చెప్తున్నా? అదంతా అబద్ధం, ఉత్తిదే నాటకం. నాటకమా? నిజమేంటో జనానికి చెప్పి. అలాగే, అమ్మాయిని ఏం చేయకండి అల్లుడు. ఏం చేయను, క్లారిటీ ఇస్తా. అయ్యా, ఇందాక నీ చెప్పిందంత అబద్ధం. నాకు ఏ కుబేర యంత్రం ఇవ్వలేదు, నాకు ఏ డబ్బు రాలేదు, నాది ఏ జబ్బు పోలేదు. అయ్యా, ఏదో డబ్బులు కక్కుర్తుపడి ఆ స్వామి చెప్పమన్నాడు చెప్పేనే కానీ ఈ కుబేర యంత్రాల వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు. ఇదంతా నాటకం. కదా మేమిద్దరం ఆడింది కూడా నాటకమే మావయ్య. నీలో ఈ మార్పు రావాలని ఇద్దరు నాటకం ఆడాం. చూసారా, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న బాబాగాళ్ళు, మాయగాళ్ళు, మంత్రగాళ్ళు, తాయిత్రుగాళ్ళు రోజుకొకడు పుట్టగొడుగులా పుట్టుకొచ్చేస్తున్నారు.
వీళ్ళందరిని తరిమి కొట్టాలి, విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలి.